ఓం శాంతి 10/7/24 బాబా యొక్క మధురాతి మధురమైన మహావాక్యాలు. ఈరోజు మధురమైన పిల్లలు ఇప్పుడు సతో ప్రధానంగా అయ్యి ఇక ఇంటికి వెళ్ళాలి. కావున స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నిరంతరము తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయండి. సదా ఉన్నతిని గూర్చే ఆలోచించండి. సతో ప్రధానంగా ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఆత్మగా అయ్యి బాబాని స్మృతి చేయండి. అలాగే ఉన్నతంగా ఎలా తయారవ్వాలనే దానికోసమే ఆలోచించండి. ప్రశ్న: చదువులో ముందుకు వెళ్తున్నామో లేక వెనక్కు వెళ్తున్నామో తెలుసుకునేందుకు గుర్తు ఏమిటి? జవాబు: చదువులో ముందుకు వెళ్తున్నట్లయితే తేలికతనం అనుభవం అవుతుంది. ఈ శరీరం అశుద్ధమైంది, ఇక దీన్ని వదలాలి, ఇక నేను ఇంటికి వెళ్ళాలి అన్నది బుద్ధిలో ఉంటుంది. దైవీ గుణాలను ధారణ చేస్తూ ఉంటారు. వెనుకకు వెళ్తూ ఉన్నట్లయితే నడవడిక ద్వారా అసురి గుణాలు కనిపిస్తాయి. నడుస్తూ తిరుగుతూ బాబా స్మృతి ఉండదు. వారు పుష్పాలుగా అయ్యి అందరికీ సుఖమును ఇవ్వలేరు. ఇటువంటి పిల్లలకు ముందు ముందు అంతా సాక్షాత్కారం అవుతుంది. ఎన్నో శిక్షలను అనుభవించవలసి వస్తుంది. ఓం శాంతి. బాబా అంటున్నారు, మేము సతో ప్రధానులుగా వచ్చామన్న ఆలోచన బుద్ధిలో ఉండాలి. ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇక్కడ అందరూ కూర్చున్నారు. కొందరు దేహాభిమానులుగా, మరికొందరు దేహీ అభిమానులుగా ఉంటారు. కొందరు క్షణంలో దేహాభిమానులుగా, మరుక్షణంలో దేహీ అభిమానులుగా అవుతూ ఉంటారు. కొంచెంమంది ఒక్క క్షణంలో దేహాభిమానులు, మరొక క్షణంలో దేహీ అభిమానులు. మరి మేము సదా అన్ని వేళల్లోనూ దేహీ అభిమానులుగానే కూర్చున్నాము అని ఎవరు అనరు. కొంత సమయం దేహీ అభిమానంలో, కొంత సమయం దేహాభిమానంలో ఉంటున్నారట. కొంత సమయం ఆత్మాభిమాని, కొంచెం సమయం దేహం యొక్క అభిమానం అని బాబా అర్థం చేయిస్తారట. పిల్లలు అటు ఇటు కూడా ఉంటున్నారని. ఆత్మైన మనం ఈ శరీరాన్ని వదిలి మన ఇంటికి వెళ్తాము అన్నది పిల్లలకు తెలుసు. ఎంతో సంతోషంగా అక్కడికి వెళ్ళాలి. మేము శాంతిధామంలోకి వెళ్ళాలని రోజంతా ఇదే చింతన చేస్తారు. ఎందుకంటే తండ్రి దారి చూపించారు. ఇతరులు ఎప్పుడూ ఈ ఆలోచనలతో కూర్చోరు. ఈ శిక్షణ ఎవరికీ లభించదు. ఈ ఆలోచన కూడా ఉండదు. బాబా అంటారు, ఇది దుఃఖధామం అని మీరు అర్థం చేసుకున్నారు కదా, అర్థమైంది కదా అందరికీ ఇది దుఃఖధామం అని. ఇప్పుడు తండ్రి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సుఖధామంలోకి వెళ్ళే దారిని తెలియచేశారు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా సంపూర్ణులుగా అయ్యి యథాయోగ్యంగా శాంతిధామంలోకి వెళ్తారు. దానిని ఏమంటారు? ముక్తిధామం అని అంటారు. దాని కొరకే మనుషులు గురువులను ఆశ్రయిస్తారు. కానీ మనుషులకు ముక్తి, జీవన్ముక్తులు అంటే ఏమిటో ఏమాత్రమూ తెలియదు. ఎందుకంటే ఇది కొత్త విషయం కదా. బాబా చెప్పేదేంటి? కొత్త విషయం. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలని పిల్లలైన మీరే భావిస్తారు. మనం ఏమనుకుంటాం? ఇంకా చాలు, ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. స్మృతి యాత్ర ద్వారా పవిత్రంగా అవ్వండి అని బాబా అంటారు. మీరు మొట్టమొదట శ్రేష్టాచారి ప్రపంచంలోకి వచ్చినప్పుడు సతో ప్రధానంగా ఉండేవారు. ఆత్మ సతో ప్రధానంగా ఉండేది. ఎవరిలోనైనా సంబంధం కూడా తర్వాతే ఉంటుంది. ఎప్పుడైతే గర్భంలోకి వెళ్తారో అప్పుడు సంబంధంలోకి వస్తారు. ఆత్మగా ఉంటే సంబంధం ఉండదు. ఎప్పుడైతే ఆత్మ శరీరంలోకి ప్రవేశించి గర్భంలోకి వెళ్తుందో అప్పుడే సంబంధాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఇది మన అంతిమ జన్మని మీకు తెలుసు. మనం ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. పవిత్రంగా అవ్వకుండా మనం అక్కడికి వెళ్ళలేం. ఈ విధంగా లోపల మాట్లాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ మేము సతో ప్రధానంగా వచ్చాము.
ఇప్పుడిక సతో ప్రధానులుగా ఇంటికి వెళ్ళాలి అన్నదే బుద్ధిలో గుర్తుండాలి. సతో ప్రధానులుగా తండ్రి స్మృతి ద్వారానే అవ్వాలి. ఎందుకంటే తండ్రియే పతిత పావనుడు. మీరు ఈ విధంగా పావనులుగా అవ్వగలరు అని మనకి యుక్తిని తెలియచేస్తారు. మొత్తం సృష్టి ఆది మధ్యంతరాలు గూర్చైతే తండ్రికే తెలుసు. అవి తెలిసిన అదాటి ఇంకెవరూ లేరు. తండ్రియే మనుష్య సృష్టికి బీజరూపం. భక్తి ఎంతవరకు కొనసాగుతుందో కూడా తండ్రి అర్థం చేయించారు. ఇంత సమయం జ్ఞాన మార్గం, ఇంత సమయం భక్తి. ఈ జ్ఞానమంతా లోపల తిరుగుతూ ఉండాలి. అర్ధకల్పం భక్తి, అర్ధకల్పం జ్ఞానం యొక్క ప్రాలబ్ధం కదా. అందుకని ఇదంతా కూడా ఏమవ్వాలి, 84 జన్మల యొక్క చక్రం బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఏ విధముగా తండ్రి ఆత్మలో జ్ఞానం ఉందో అలాగే మీ ఆత్మలో కూడా జ్ఞానం ఉంది. బాబా అంటారు, శరీరం ద్వారా వింటారు మరియు వినిపిస్తారు కదా. ఆత్మ ఏం చేస్తుంది, దేహం ద్వారా వింటుంది, మళ్ళీ వినిపిస్తుంది. శరీరం లేకుండా ఆత్మ మాట్లాడచాలదు. ఇందులో ప్రేరణ లేక ఆకాశవాణి విషయం ఏది ఉండదు. బాబా అంటారు, భగవాన్ వాచ ఉంది కదా. ఇది ఎవరి వాచ? భగవాన్ వాచ. మరి తప్పకుండా నోరు కావాలి కదా, రథం కావాలి. బాబా అంటున్నారు, తప్పకుండా ఏం కావాలి? నోరు కావాలి, మాట్లాడడానికి రథం కావాలి. బాబా చెప్తున్నారు, గాడిద గుర్రముల రథాలనైతే అవసరం లేదు. కలియుగానికి ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది. ఇది ఇంకా కొనసాగుతుందని మీరు కూడా ఇంతకుముందు ఏం చేసేవారు, భావించేవారు కదా. కలియుగం ఇంకా ప్రథమ పాదంలోనే ఉంది, అప్పుడే ఎక్కడ వినాశనం అవుతుంది అని. అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉండేవారు, అంటే ఇప్పుడప్పుడే వినాశనం కాదని. ఇప్పుడైతే బాబా చెప్పారు కదా, మరి పిల్లలు మేల్కొన్నారు. బాబా ఇప్పుడు మేల్కొల్పారు. మీరు కూడా అజ్ఞానంలో ఉండేవారు, ఇప్పుడు జ్ఞానం లభించింది. భక్తినే అజ్ఞానం అని అంటారు. మా ఉన్నతిని ఎలా చేసుకోవాలి, ఉన్నత పదవిని ఎలా పొందాలి అని ఇప్పుడు పిల్లలైన మీరు ఆలోచించాలి. మన ఇంటికి వెళ్ళి మళ్ళీ కొత్త రాజధానిలోకి వచ్చి ఉన్నత పదవిని పొందాలి. ముందు పరంధామం, తర్వాత కొత్త రాజధాని ఏంటి, సత్యయుగం. ఫస్ట్ ఆత్మ పరంధామం వెళ్ళిపోయి అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, రాజధానిలోకి వస్తుంది. కానీ పురుషార్థం ఎక్కడ చేయాలి, ఇక్కడే చేయాలి. దాని కొరకు స్మృతి యాత్ర ఉండాలి. ఏం చేయమంటున్నారు బాబా? స్మృతి యాత్ర. స్మృతి చేస్తూనే ఉండాలి. 1 నిమిషం, 1 గంట, 1 రోజు, అలాని కాదు, నిరంతరం కూడా బాబాని ఏం చేయాలి, మనం స్మృతి చేస్తూనే ఉండాలని చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా తప్పకుండా భావించాలి. ఆత్మగా భావిస్తేనే మనకెవరు గుర్తుంటారు, బాబా గుర్తుంటారు. ఆత్మలైన మనందరి తండ్రి ఎవరు? పరమాత్మ. ఇది చాలా సాధారణ విషయం. కానీ మనుషులు ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోరు. ఇది రావణ రాజ్యమని, కావునే మీ బుద్ధి భ్రష్టాచారిగా అయిపోయిందని మీరు అర్థం చేసుకోగలరు. బాబా అంటారు, ఎవరైతే వికారంలోకి వెళ్ళరో వారు పావనులని మనుషులు భావిస్తారు. ఎవరైతే వికారాల్లోకి వెళ్ళరో వాళ్ళెవరు? పావనులు అని భావిస్తారు. సన్యాసులు ఉన్నారు కదా, కానీ వారైతే అల్పకాలికంగానే పావనులుగా అవుతారు. అయినా ప్రపంచమైతే పతితంగానే ఉంది కదా అని బాబా అంటారు. వాళ్ళు పావనంగా అయినా ప్రపంచం ఎలా ఉంది, పతితంగానే ఉంది కదా. శరీరం కూడా పతితమైంది. సత్యయుగమే పావన ప్రపంచం. పూర్తి పావనంగా ఎక్కడ? సత్యయుగంలోనే. ఎందుకంటే ప్రకృతి పావనంగా ఉంటుంది, శరీరం పావనంగా ఉంటుంది, ఆత్మ పావనంగా ఉంటుంది, పంచతత్వాలు కూడా పావనమైనవిగా ఉంటాయి. పతిత ప్రపంచంలో సత్యయుగం వంటి పావనులు ఎవరు ఉండచాలరు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు, వికారాల విషయమే ఉండదు. కావున అటు ఇటు వ్యవహరిస్తూ బుద్ధిలో ఈ చింతన ఉండాలి. నడుస్తూ తిరుగుతూ కూడా సత్యయుగంలో ఈ వికారాలు ఉండవు, రావణ రాజ్యమే ఉండదు. ఇప్పుడు నేను ఆ ప్రపంచంలోకి వెళ్ళాలి కాబట్టి బాబా సమానం కావాలి. బాబాలో ఉండే గుణాలు నాలో నింపుకోవాలి. నేను పరివర్తన అవ్వాలి.
అని చెప్పి ఎవరికి వాళ్ళే చింతన ఉండాలి, ఇదే ఆలోచిస్తూ ఉండాలని చెప్తున్నారు బాబా. బాబాలో ఈ జ్ఞానం ఉంది కదా, వారి జ్ఞానసాగరుడు కావున తప్పకుండా జ్ఞానం ప్రవహిస్తూ ఉంటుంది. మీరు కూడా జ్ఞానసాగర్ నుండి వెలువడిన నదులే. వారు సదా సాగరంగానే ఉంటారు. బాబా ఎప్పుడూ సాగరుడు. బాబా ఎవరు? శాంతి, ప్రేమ, జ్ఞానం, సర్వశక్తులన్నిటికీ బాబా సాగరుడు. ఎవరు ఎంత తీసుకున్నా తరుగుతుందా? సాగరానికి ఎలాగైతే తరుగనేది ఉండదో బాబా కూడా ఎంతైనా ఇస్తారు, కానీ పిల్లలకే కష్టంగా ఉంటుంది తీసుకోవడానికి. కానీ మీరు అలా సదా సాగర్లుగా ఉండరు. మేమందరం సోదరులమని పిల్లలేని మీరు భావిస్తారు. పిల్లలేని మీరు చదువుతారు. నిజానికి నదులు మొదలైన వాటి విషయం ఏదీ లేదు. నది అని అనడంలో గంగా, యమున మొదలైనవేవేమో అని భావిస్తారు కదా. నదులు అంటే గంగా, యమున, సరస్వతి, ఈ నదులేమోనని చెప్పి భావిస్తారు. ఇప్పుడు మీరు అనంతంలో ఉన్నారు కదా. బాబా ఏం చెప్తున్నారు? జ్ఞానసాగరుడు బాబా, జ్ఞాన నదులు పిల్లలు. ఈ ఇద్దరు ఏం చేస్తున్నారు? నది సాగరం ఎలాగైతే కలుసుకుంటాయో ఆత్మ పరమాత్మ కలుసుకునే సమయం ఏంటి? ఈ సంగమయుగం. ఈ సంగమయుగంలో తండ్రిని కలుసుకుని పిల్లలు సర్వశక్తులతోటి సర్వగుణాలతోటి ఏం చేస్తున్నారు? భర్పూర్గా నిండుగా తయారవుతున్నారు. ఆత్మలైన మనందరం ఒక్క తండ్రి పిల్లలమైన సోదరులమే. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఎక్కడి నుండైతే వచ్చి శరీర రూపీ ఆసనంపై విరాజమానం అవుతారో అక్కడికి వెళ్ళి ఆత్మ చాలా చిన్నది, సాక్షాత్కారమైన అర్థం చేసుకోలేరు. ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతే నుదుటి నుండి వెళ్ళిపోయిందని, నోటి నుండి వెళ్ళిపోయిందని అంటారు. నోరు తెరుచుకుని ఉంటుంది. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు శరీరం జడమైపోతుంది కదా. ఏమంటారు? ఆత్మ వెళ్ళిపోతే ఎవరికి తెలియదు, వెళ్ళిపోవడం, రావడమో తెలియదు, అది వెళ్ళడమో తెలియదు. అయ్యాక అప్పుడు అనుకుంటారు నోటి నుంచో, కళ్ళ నుంచో, లేకపోతే ముక్కు నుంచో, చెవుల నుంచో ఇలా వెళ్ళిపోయింది బయటికి, శరీరం జడమైపోతుంది. ఇది జ్ఞానం. విద్యార్థుల బుద్ధిలో రోజంతా చదువు ఉంటుంది. మీలో కూడా రోజంతా చదువు ఆలోచనలే కొనసాగాలి. మంచి మంచి విద్యార్థుల చేతిలో ఎల్లప్పుడూ ఏదో ఒక పుస్తకం ఉంటుంది. అంటే చదువుతూనే ఉంటారు. మంచి విద్యార్థులు ఎప్పుడూ చదువుతూ ఉంటారంటే ఏదో ఒకటి తెలుసుకుంటూ ఉంటారు. అలాగే మనం కూడా ఏం చేయాలి? జ్ఞానం ఏంటి? సాగరం, హద్దు లేదు. తెలుసుకునే కొద్దీ ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకా చాలా చాలా మన అంతిమ గడియ వరకు ఏం చేయాలి? తెలుసుకుంటూనే ఉండాలి, పొందుతూనే ఉండాలి. బాబా అంటారు ఇది మీ అంతిమ జన్మ. బాబా ఏం చెప్తున్నారు ఈరోజు? ఇది మన అంతిమ జన్మ. మొత్తం చక్రం అంతా చుట్టి వచ్చి అంతిమంలోకి వచ్చారు. కావున బుద్ధిలో ఇదే స్పందన ఉండాలి అని బాబా అంటారు. ధారణ చేసి ఇతరులకు కూడా ఏం చేయాలి? అర్థం చేయించాలి. మనం ధారణ చేయాలి, మనం బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడు ఇతర వాళ్ళకు కూడా అర్థం చేయించేలాగా అర్థం చేయించాలి. కొందరికైతే ధారణయే జరగట్లేదు. కొంచెంమంది పిల్లలకి ఏమవ్వట్లేదు? ధారణ అవ్వట్లేదట. అంటే వినేసి ఏం చేస్తున్నారు? వదిలేస్తున్నారు. స్కూల్లో కూడా విద్యార్థులు నెంబర్ వారీగా ఉంటారు. సబ్జెక్టులు కూడా ఎన్నో ఉంటాయి కదా. ఇక్కడైతే ఒకే సబ్జెక్ట్ ఉంది, దేవతలుగా అవ్వాలి. చదువు యొక్క ఈ చింతనయే కొనసాగుతూ ఉండాలి. ఇది మర్చిపోయి ఇతర ఆలోచనలు కలుగుతూ ఉండడం కాదు. బాబా ఏం చెప్తారు? మనకి చదువు యొక్క చింతయే ఉండాలి. పిల్లలకు చూడండి, ఫస్ట్ క్లాస్ రావాలి అనుకున్న వాళ్ళ ధ్యాస అంతా చదువుపైనే ఉంటుంది. ఇప్పుడు మన లక్ష్యం ఏంటి? దేవతలుగా అవ్వాలి, లక్ష్మీనారాయణలుగా అవ్వాలి అని. మరి అవ్వాలి అంటే చదువు యొక్క చింతన ఉండాలా, పెద్ద యొక్క చింతన ఉండాలా? చదువు యొక్క చింతన ఉండాలి. నిరంతరం బాబా యొక్క స్మృతి ఉండాలి. అప్పుడే వికర్మలు వినాశనం అవుతే నెంబర్ 1గా తయారవుతాం. వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే వారు తమ వ్యాపార ఆలోచనలోనే నిమగ్నమై ఉంటారు. విద్యార్థి తన చదువులోనే నిమగ్నమై ఉంటాడు. అలాగే పిల్లలైన మీరు కూడా మీ చదువులోనే ఉండాలి అని చెప్తున్నారు బాబా. సరేనా? మరి అంతర్జాతీయ యోగా సదస్సు పేరుతో నిన్న ఒక ఆహ్వానం వచ్చింది. మీరు చేసేది హఠయోగం. దాని లక్ష్యం, ఉద్దేశం ఏమిటి? దానివల్ల కలిగే లాభం ఏమిటి? మేమైతే రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము.
జ్ఞానసాగరుడు రచయితైన పరంపిత పరమాత్మ మాకు తమ రచన జ్ఞానాన్ని వినిపిస్తున్నారని మీరు వారికి వ్రాయవచ్చు కదా. అంతర్జాతీయ యోగా సదస్సు పేరుతో నిన్న ఒక ఆహ్వానం వచ్చింది అంటున్నారు బాబా. మీరు చేసేది హఠయోగం, అంటే బయట ప్రపంచం వాళ్ళు చేసేది ఏంటి? హఠయోగం, శరీరాన్ని ఉంచుతారు. మనం చేసేదేంటి? రాజయోగం. ఈ రాజయోగం ద్వారా రాజ్యానికి ఏమవుతారు? రాజులుగా అవుతారు. జ్ఞానసాగరుడు రచయితైన పరమాత్మ మాకు రచన జ్ఞానాన్ని వినిపిస్తున్నారని చెప్పండి. ఇప్పుడు మనం ఇక ఇంటికి తిరిగి వెళ్ళాలి. మన్మనాభవ అన్నది మా మంత్రం. మేము తండ్రిని మరియు తండ్రి ద్వారా ఏ వారసత్వం అయితే లభిస్తుందో దాన్ని స్మృతి చేస్తూ ఉంటాం. మీరు ఈ హఠయోగాలు మొదలైనవి చేస్తూ వచ్చారు. వాటి లక్ష్యం ఏమిటి? మేము ఇది నేర్చుకుంటున్నాము అని మా విషయాన్ని అయితే చెప్పాం కదా. హఠయోగం, మందే యోగం, రాజయోగం. ఈ రాజయోగం ద్వారా రాజ్యానికి మనం ఏమవుతాం? రాజులుగా తయారవుతాం. మరి మీ ఈ హఠయోగం ద్వారా ఏం లభిస్తుంది అని ఈ విధంగా క్లుప్తంగా జవాబు వ్రాయాలి కదా. మీదైతే హఠయోగం ద్వారా ఏం లభిస్తుంది? మరి మా రాజయోగం ద్వారా అయితే రాజ్యం లభిస్తుంది. రాజ్యానికి మేము రాజులుగా అవుతాం. మా లక్ష్యం అయితే దేవీ దేవతలుగా తయారవ్వడం. మరి మీరు చేసేదానికి లక్ష్యం ఏంటి? దానివల్ల వచ్చే లాభం ఏంటి? ఇది తెలియచేయండి అని. ఇటువంటి ఆహ్వానాలు మీ వద్దకు ఎన్నో వస్తాయట. అఖిల భారత ధార్మిక సదస్సు వారి నుండి మీకు ఆహ్వానం వచ్చింది. మీ లక్ష్యం, ఉద్దేశం ఏమిటని మిమ్మల్ని అడిగారు. మేము ఇది నేర్చుకుంటున్నామని చెప్పాలి. అసలు ఈ రాజయోగాన్ని ఎందుకు నేర్చుకుంటున్నాము అన్నది మీరు తప్పకుండా తెలియచేయాలి. ఇప్పుడు మీ రాజయోగం ద్వారా ఏంటి లాభం? దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? ఏం లభిస్తుంది కదా. దీంట్లో ఏం చేయాలి అని చెప్పి అడుగుతారు. అప్పుడు మనం బాబా నుండి పొందే ప్రాప్తి ఏంటో, ఈ రాజయోగం ద్వారా మనకి కలిగే అనుభవం ఏంటో కదా. దీని ద్వారా మనకి ఏ రకంగా మనసుకి శాంతి లభిస్తుంది, శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది, మనం పరమాత్మకి ఎలా దగ్గర అవుతున్నాం, పరమాత్మ యొక్క ప్రేమను మనం ఎలా పొందుతున్నాం అనేది మనం ఏం చేయాలి? వివరంగా తెలియచేయాలి. మేము ఇది చదువుతున్నాము, మమ్మల్ని చదివించేవారు భగవంతుడు, మనమందరం సోదరులో, మేము స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నాము అని చెప్పండి. ఏం చెప్పండి? మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు, మేము ఈ ఆధ్యాత్మిక చదువును చదువుతున్నాము, అందరం పరమాత్మ పిల్లలమే కాబట్టి మేమందరం సోదరులో, మేము ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తాము. ఈ దేహం అయితే ఈ పంచతత్వాలతో తయారైంది, ఇది మళ్ళీ ఏమవుతుంది? పంచతత్వాలతో కలిసిపోతుంది. ఆత్మ ఒంటరిగా వస్తుంది, మళ్ళీ ఒంటరిగా వెళ్ళిపోతుంది అని స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయని అనంతమైన తండ్రి చెప్తున్నారు. ఈ విధంగా చాలా బాగా వ్రాసి ముద్రించి పెట్టుకోండి కదా. ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినట్లయితే జన్మజన్మల పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమైపోతాయి? వినాశనం అయిపోతాయి కదా, సమాప్తమైపోతాయి అని చెప్పి ఈ విధంగా ముద్రించి పెట్టుకోండి. ఎవరైనా వస్తే చెప్పడానికి ఉంటుంది. మళ్ళీ ఎక్కడెక్కడైతే కాన్ఫరెన్స్లు మొదలైనవి జరుగుతాయో అక్కడికి అవి పంపించండి. అప్పుడు వీరు చాలా మంచి నియమబద్ధమైన విషయాలు నేర్చుకుంటున్నారు అని వారు భావిస్తారు. ఈ రాజయోగం ద్వారా రాజాది రాజులుగా, విశ్వాధిపతులుగా అవుతారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మనం దేవతలుగా అవుతాము, మళ్ళీ మనుషులుగా అవుతాము. ఇలా విశార సాగర్ మదనం చేసి ఫస్ట్ క్లాస్ అయిన కరపత్రాలను తయారు చేయాలి. ఏం చేయాలి? రాజయోగం ద్వారా రాజులుగా అవుతాము, విశ్వానికి అధికారులుగా అవుతాము కదా. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత దేవతలుగా అవుతాం. అంటే కల్పం తిరిగి వస్తుంది. 24 అవర్స్ ఎలాగైతే గడుస్తుందో ఈ 5000 సంవత్సరాలకి అలా కాలం చక్రం తిరుగుతుంది. మళ్ళీ దేవతల నుండి ఏమవుతాం? మనుషులుగా, మళ్ళీ దేవతలుగా ఇలా మారుతూ ఉంటుంది కాలచక్రం అని చెప్పి అందరికీ అర్థం చేయించండి. బాబా అంటున్నారు, మిమ్మల్ని మీ ఉద్దేశం అడగవచ్చు, కావున మీరు ముందే ముద్రించి ఉంచుకోండి. మిమ్మల్ని అడగవచ్చు మీ ఉద్దేశం ఏంటి, మీరు దీనివల్ల ఏం పొందారు, ఏం పొందుతున్నారు అని.
అప్పుడు మనం ఏదైతే బాబా నుండి పొందామో అదేం చేయాలి, పర్ఫెక్ట్గా మనస్ఫూర్తిగా ఎప్పుడైతే చెప్తామో అప్పుడు వాళ్ళకి అవగాహన వస్తుందో వీళ్ళు భగవంతుడి నుండి చాలా పొందుతున్నారు అని. ఇది మా లక్ష్యం, ఉద్దేశం అని చూపించండి. ఈ విధంగా వ్రాయడం ద్వారా ఆకర్షణ కలుగుతుంది. ఇందులో హఠయోగము లేక శాస్త్రవాదం చేయాల్సిన విషయం లేదు. వారికి శాస్త్రవాదపు అహంకారం కూడా ఎంతగా ఉంటుంది. వారు స్వయాన్ని శాస్త్రాల అథారిటీగా భావిస్తారు. వాళ్ళకైతే స్వయం శాస్త్రాల అథారిటీ, మాకు అన్నీ తెలుసు అని. కానీ మనకు అన్నిటికీ అందరికీ యజమాని అయిన పరమాత్మే మన దగ్గర ఉండగా ఇంకా మనం ఏం తెలుసుకోవాలి చెప్పండి. గుళ్ళోకి వెళ్ళి భగవంతుని సాయం చెయ్యి అని అడగడం అందరూ అడుగుతున్నారు. కానీ అందరికీ సాయం చేసే భగవంతుడే మన దగ్గర ఉన్నాడు. ఇంకా మనం అడగాల్సిన అవసరం ఏముంది? అడగకుండానే బాబా మనకు అన్నీ ఇస్తారు. ఎవరికి ఏం చెప్పాలన్నా మనం అలా కూర్చుని బాబాని ఆహ్వానించామనుకోండి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎవరు అర్థం చేయిస్తారు? బాబాయ్ అర్థం చేయిస్తారు. మనం అయ్యో ఎలాగా ఏంటి అని ఆలోచించవలసిన అవసరం లేదు, తికమక పడవలసిన అవసరం లేదు. సర్వశక్తివంతుడిని ఎప్పుడైతే ప్రేమగా స్మృతి చేస్తామో బాబా ఎప్పుడూ మనకు శక్తినిస్తూనే ఉంటారు. ఎప్పుడూ బాబా మన దగ్గరే ఉంటారు. నిజానికి వారు పూజారులు. బాబా అంటారు ఎవరైతే పూజలో వారినే అథారిటీ అని అంటారు. పూజారులు ఏమంటారు? కావున మనం ఏమీ నేర్చుకుంటున్నాం అన్నది స్పష్టంగా వ్రాయాలి. బీకేల పేరైతే ఎంతో ప్రసిద్ధమైపోయింది కదా. బీకేల బ్రహ్మకుమారీల పేరైతే ఎంతో ప్రసిద్ధమైంది, ఇంకా ఇంకా అవుతూ ఉంటుంది. బాబా అంటారు యోగం 2 రకాలు. యోగం ఏంటి? 2 రకాలు. ఒకటి హఠయోగం, ఇంకొకటి సహజ యోగం. మందే యోగం హఠయోగమా? కాదు కదా, సహజ రాజయోగం. ఇది శరీరంతో చేసేది కాదు, ఆత్మ పరమాత్మ యొక్క సంబంధం కదా. ఆ సహజ యోగాన్ని మానవ మాత్రలు ఎవరు నేర్పించలేరు. హఠయోగాన్ని అయితే గురువులు ఉంటారు. కానీ రాజయోగానికైతే మానవ మాత్రలు చెప్పగలరా? పరమాత్మ తప్పించి. రాజయోగాన్ని ఒక్క పరమాత్మయే నేర్పిస్తారు. మిగిలిన ఈ అనేక రకాలైన యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనుష్య మతంపై ఉన్నాయి. అక్కడ దేవతలకైతే ఎవరి మతం అవసరం లేదు. ఎందుకంటే వారికి వారసత్వం లభించే ఉంది అని చెప్తున్నారు బాబా. వారు దేవతలు అనగా దైవీ గుణాలు కలవారు. ఎవరిలోనైతే ఇటువంటి గుణాలు ఉండవో వారిని అసూర్లు అని అంటారు. దేవతల రాజ్యం ఉండేది, మళ్ళీ అది ఏమయ్యింది? 84 జన్మలు ఎలా తీసుకున్నారు? మెట్ల చిత్రంపై అర్థం చేయించాలి కదా. ఈ మెట్లు చాలా బాగున్నాయి కదా, మెట్ల చిత్రాన్ని చూపించేయించాలి. 84 జన్మలు ఇలా జరుగుతుంది అని చెప్పి అర్థం చేయించాలి. మీ హృదయంలో ఏదైతే ఉందో అది మెట్ల చిత్రంలో ఉంది. మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది. చదువు సంపాదనకు ఆధారం కదా. చదువు దేనికి ఆధారం? సంపాదనకి ఆధారం అని చెప్తున్నారు బాబా. చదువు ద్వారానే సంపాదన జమ అవుతుంది. ఇది అన్నిటికన్నా ఉన్నతమైన చదువు, ది బెస్ట్ చదువు. ది బెస్ట్ చదువు ఏ చదువో ప్రపంచానికైతే తెలియదు. మనం చదువుకునే ఈ చదువు ద్వారా ప్రాప్తి ఏంటనేది ఇచ్చేవాడికి తెలుసు, తీసుకునే వాళ్ళకి తెలుసు, చూసే వాళ్ళకైతే ఏమీ తెలియదు. ఈ చదువు ద్వారా మనుషుల నుండి దేవతలుగా ద్వికిరీటదారులుగా అయిపోతారు. ఇప్పుడు మీరు ద్వికిరీటదారులుగా అయ్యే పురుషార్థం చేస్తున్నారు. చదువు అయితే ఒక్కటే, కానీ చదువును బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలా అవుతారు. ఆశ్చర్యం కదా. ఒకే చదువు ద్వారా రాజధాని స్థాపన జరుగుతుంది. ఒకే చదువు ద్వారా రాజధాని స్థాపన అవుతుంది. చదివించేవాడు ఒక్కడే, చదువు ఒక్కటే. కానీ తేడా ఎక్కడుంది? కానీలోనే ఉంది. ఎందుకంటే చదువుకునే విద్యార్థులనే తేడా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు. రాజులుగాను అవుతారు, సామాన్యులుగాను అవుతారు. అంతేకాని అక్కడ దుఃఖం యొక్క విషయమైతే ఏమీ ఉండదు. పదవులు అయితే ఉంటాయి కదా. పదవులు ఉంటాయా ఉండవా? చేసిన పురుషార్థాన్ని బట్టే పదవి లభిస్తుందని చెప్తున్నారు బాబా. తక్కువ చేస్తే తక్కువ, ఎక్కువ చేస్తే ఎక్కువ. అందుకని మనం ఎంత పురుషార్థం చేస్తామనే దానికోసం ఆలోచించాలి అని చెప్తున్నారు బాబా. పదవులైతే ఉంటాయి కదా. ఇక్కడ అనేక రకాలైన దుఃఖాలు ఉన్నాయి.
కరువులు రోగాలు వస్తాయి కదా బాబా అంటున్నారు. ఇక్కడైతే అనేక రకాలైన దుఃఖాలు ఉన్నాయి. కరువులు, రోగాలు, జ్ఞానం, ధాన్యము మొదలైనవి లభించు కదా. కరువులు వస్తాయి, రోగాలు వస్తాయి, ధాన్యము మొదలైనవి లభించు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత దారుణంగా ఉంటుంది. వరదలు మొదలైనవి వస్తూ ఉంటాయి. లక్షాధికారులైనా కోటీశ్వర్లైనా ఎవరైనా భ్రష్టాచారం ద్వారానే జన్మిస్తారు కదా. బాబా అంటారు దెబ్బ తగలడం, దోమ కుట్టడం ఇవన్నీ దుఃఖాలే కదా. దెబ్బ తగలడం, దోమ కుట్టడం, ఇవన్నీ ఏంటి? దుఃఖాలే. అసలు దీని పేరే ఏంటి? రౌరవ నరకం. నరకంలో ప్రతిదీ దుఃఖాన్ని ఇస్తుంది, సుఖాన్ని ఇవ్వదు. అయినా కానీ పలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు. అరే స్వర్గం అయితే రానున్నది, మరి ఎవరైనా స్వర్గంలోకి ఎలా వెళ్ళారు? ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. ఇప్పుడు బాబా ఇటువంటి వ్యాసమును ఇచ్చారు. దాన్ని వ్రాయడం పిల్లల పని. ధారణ ఉన్నట్లయితే తప్పకుండా వ్రాస్తారు కూడా. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పటికి తిరిగి వెళ్ళాలి అన్న ఈ ముఖ్యమైన విషయాన్ని పిల్లలకు అర్థం చేయిస్తారు. మనం సతోప్రధానంగా ఉన్నప్పుడు సంతోషపు అవధులే లేవు. ఇప్పుడు తమో ప్రధానులుగా అయ్యారు. ఇది ఎంత సహజమైంది. పాయింట్లనైతే బాబా ఎన్నో వినిపిస్తూ ఉంటారు. కావున కూర్చుని బాగా అర్థం చేయించాలి. అయినా అంగీకరించకపోతే వీరు మన కులానికి చెందినవారు కాదని అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎంత చెప్పినా ఏం అర్థం కావట్లేదు అనుకోండి, వాళ్ళకి అప్పుడు ఏమనుకోవాలి? మన కులానికి చెందినవారు కాదు, అందుకే వీళ్ళకి ఎక్కట్లేదు అని. చదువులో ప్రతిదినము ముందుకు వెళ్ళాలి, వెనక్కు వెళ్ళకూడదు చెప్తున్నారు బాబా. వెనక్కి వెళ్ళకండి, ముందుకు వెళ్ళండి. క్లాసులు ఏం చేయాలి? రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి కదా. దైవీ గుణాలకు బదులుగా అసరి గుణాలు ధారణ చేయడం వెనక్కు వెళ్ళడమే కదా. వికారాలు వదులుతూ ఉండండి, దైవీ గుణాలను ధారణ చేయండి. చాలా తేలికగా ఉండాలి అని బాబా అంటారు. ఎంత తేలికగా ఉండాలంటే దూది కన్నా కూడా తేలికగా ఉండాలి. బాబా చెప్తారు కదా, నా పిల్లల్ని నా నయనాలపైన కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాను అని. అంటే నయనాలపైన కూర్చోబెట్టుకోవడం అంటే ఎంత తేలిక స్థితిని మనం అనుభవం చేసుకోవాలి. ఈ శరీరం అశుద్ధమైంది, దీన్ని వదిలేయాలి. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళాలి. తండ్రిని స్మృతి చెయ్యకపోతే పుష్పాలుగా అవ్వరు. బాబా అంటున్నారు తండ్రిని స్మృతి చేయకపోతే పుష్పాలుగా అవ్వరు. ఎన్నో శిక్షలు అనుభవించవలసి వస్తుంది. ముందు ముందు మీకు సాక్షాత్కారం అవుతాయి. మీరు ఏ సేవ చేశారు అని మిమ్మల్ని అడుగుతారు. మీరు ఎప్పుడు కోర్టుకు వెళ్ళలేదు. బాబా అయితే అన్నీ చూశారు కదా. బాబా అంటున్నారు వారు దొంగల్ని ఎలా పట్టుకుంటారో, ఆ తర్వాత కేసులు ఎలా నడుస్తాయో అన్నీ చూశారు. అలాగే మీకు అక్కడ కూడా అన్నీ సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు. శిక్షలు అనుభవించి మళ్ళీ పైసాకు విలువ చేసే పదవిని మాత్రం పొందుతారు. టీచర్కి అయితే వీరు ఫెయిల్ అయిపోతారని దయ కలుగుతుంది కదా. బాబాను స్మృతి చేయడం అన్న ఈ సబ్జెక్టు అన్నిటికన్నా మంచిది. దాని ద్వారా పాపాలు అంతమవుతూ ఉంటాయి. బాబా ఏమంటున్నారు? అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి? బాబాని స్మృతి చేయడం. టీచర్కి అయితే జాలి కలుగుతుంది కదా, వీళ్ళు ఫెయిల్ అయిపోతారు చదవట్లేదు అని. అందుకని బాబా కూడా మనం సరిగా చదవకపోతే అనుకుంటారట ఈ పిల్లలు మాయకి వశం అయిపోతున్నారు, పురుషార్థంలో డీలా అయిపోతున్నారు, వీళ్ళ పరిస్థితి ఏంటి అని. అందుకని బాబాని ఎంత స్మృతి చేస్తే అంత పాపాలన్నీ ఏమైపోతాయి? అంతమైపోతూ ఉంటాయి. తండ్రి మనల్ని చదివిస్తూ ఉంటారు కదా. ఎవరు చదివిస్తున్నారు చెప్పండి? రోజు బాబా మురళీ మనల్ని బాబా రోజు మన కోసం 4 పేజీల లెటర్ పంపిస్తున్నారు. మరి మురళీ ఏంటి? బాబా పంపించే లెటరు. పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, తింటున్నారా, బాగున్నారా, తండ్రిని స్మృతి చేస్తున్నారా, మాయకి వశమైపోతున్నారా ఏంటి అని చెప్పి బాబా రోజు అడుగుతుంటారు కదా. రోజు మా నాన్నగారు పిలుస్తారా మధురమైన పిల్లలు అని? బాబా రోజు పిలుస్తారు. ఎన్నిసార్లు మనం మురళి వింటే బాబా అన్నిసార్లు పిలుస్తారు, నా మధురాతి మధురమైన పిల్లలు, నా గారాల పిల్లలు అని. మరింత ప్రేమగా పిలిచే తండ్రిని మనం అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు తలుచుకోవాలా, లేకపోతే నిరంతరం తలుచుకోవాలా చెప్పండి మరి. తండ్రిని ఎంత తలుచుకుంటే అంత వికర్మల వినాశనం అవుతాయి.
చదివిన చదువు గుర్తుంటుంది కదా. బాబా మురళి నా ఒక్కరికే చెప్తున్నారు, బాబా నా కోసమే చెప్తున్నారు, బాబా పరంధామ నుండి మురళి వినిపించడానికి నా కోసమే వచ్చారని ఎప్పుడు ఇదే స్మృతి ఉండాలి, ఇదే స్మరిస్తూ తిరుగుతూ ఉండాలి. విద్యార్థులు టీచర్ను తలుచుకుంటూ ఉంటారు, మరియు బుద్ధిలో చదువు కూడా ఉంటుంది. టీచర్తో యోగం తప్పకుండా ఉంటుంది కదా. తండ్రి మనల్ని చదివిస్తారు, బుద్ధిలో ఈ చదువు కూడా ఉంటుంది. టీచర్తో యోగం తప్పకుండా ఉంటుంది కదా. సోదరులమైన మనందరికీ టీచరు ఒక్కరేనని, వారే సుప్రీం టీచర్ అని మీ బుద్ధిలో ఉండాలి. ముందు ముందు అనేకులకు తెలుస్తుంది, ఆహో ప్రభు నీ లీలాని మహిమ చేస్తూ మరణిస్తారు. కానీ వారేమీ మంచి కర్మలు చేస్తారు. ఇప్పుడు ఇది మీ వానప్రస్థ అవస్థ, ఇక తిరిగి ఇంటికి వెళ్ళవలసిందే. లెక్కాచారాలన్నింటినీ తీర్చుకుని అందరూ తిరిగి వెళ్ళవలసిందే. ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పకుండా వెళ్ళవలసిందే అని బాబా చెప్తున్నారు. వింటున్నారా బాగా? ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పకుండా వెళ్ళాల్సిందే. అందుకని ఇష్టంగా వెళ్తేనే ప్రాప్తి తయారవుతుంది. వెళ్ళడం తప్పదు, కష్టంగా వెళ్తే ఉన్న ప్రాప్తి కూడా పోతుంది. ఒక్క రోజున ప్రపంచం ఎంతో ఖాళీ అయిపోతుంది. ఒక రోజుకి ప్రపంచం ఖాళీ అయిపోతుంది. కేవలం భారతదేశమే ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలోనే స్వర్గం యొక్క స్థాపన జరుగుతుంది. ఆ రోజు కూడా వస్తుంది. అర్ధకల్పం కేవలం భారతదేశమే ఉంటుంది. అర్ధకల్పం ఈ భారత భూమిపైనే స్వర్గం యొక్క స్థాపన, రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణులు, సీతారాముల యొక్క రాజ్యం నడుస్తుంది. మరి అలాంటి భారత భూమిలో పుట్టి ఆ పరమాత్మ తండ్రికి పిల్లలమయ్యి అదే స్వర్గంలో మనం పాత్రను అభినయించడానికి ఇక్కడ పురుషార్థం చేస్తున్నామంటే మనం ఎంత భాగ్యవంతులని చెప్పండి. బాబా అంటారు, మరి ప్రపంచం ఎంత ఖాళీగా ఉంటుంది? ఇటువంటి ఆలోచన మీ బుద్ధిలో తప్ప ఇంకెవరి బుద్ధిలోనూ ఉండదు. అప్పుడు మీ శత్రువు కూడా ఎవరు ఉండరని చెప్తున్నారు బాబా. ఎక్కడ? సత్యుగలో. శత్రువులు ఎందుకు వస్తారు? ధనం వెనుకే శత్రువులు ఉంటారు. భారతదేశంలోకి ఇంతమంది ముస్లింలు, ఆంగ్లేయులు ఎందుకు వచ్చారు? ధనాన్ని చూశారు. ధనం ఎంతగానో ఉంది, ఇప్పుడది లేదు. ఎందుకంటే అంతా దోసుకుపోయారు. కావున ఇప్పుడు వారెవరూ లేరు. డబ్బు తీసుకుని ఖాళీ చేసి వెళ్ళారు. మనుషులకి ఇది తెలీదు. మీ ధనం ఏదైతే, మీ ధనమునైతే మీరు డ్రామానుసారంగా మీకు మీరే అంతం చేసుకున్నారు. మేము అనంతమైన తండ్రి వద్దకు వచ్చామని మీకు నిశ్చయం ఉంది. ఇది ఈశ్వరీయ పరివారం అన్న ఆలోచన కూడా ఎవరికి ఉండదు. ఉంటుందా? బాబా చెప్పేంత వరకు మనం ఒకే తండ్రికి పిల్లలమని కానీ, ఈశ్వరుడి యొక్క విద్యార్థులమని కానీ ఎవరికి కూడా తెలియదన్నమాట. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో చదువు చింతన చేయాలి. ఏ కార్యంనైనా చేస్తూ కూడా బుద్ధిలో జ్ఞానం చిందుతూ ఉండాలి. ఇది అతి శ్రేష్టమైన చదువు. దీనిని చదువుకుని డబల్ కిరీటదారులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఆత్మలైన మేము సోదరులమన్న అభ్యాసం చేయాలి కదా. ఆత్మలైన మేము ఎవరు? సోదరులం అని చెప్పేసి ఇదే అభ్యాసం చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, దేహాభిమానంలోకి రావడం వల్ల తప్పుడు కర్మలు జరుగుతాయి. కావున ఎంత వీలైతే అంత దేహీ అభిమానులుగా ఉండాలి. వరదానము, సత్యతా శక్తి ద్వారా సదా సంతోషంలో నాట్యం చేసే శక్తిశాలి మహాన్నాత్మభవ. సత్యం ఉన్న చోట మనసు ఆనందంతో నాట్యం చేస్తుంది అని అంటారు. సత్యంగా ఉన్నవారు అనగా సత్యతా శక్తి కలిగిన వారు సదా నాట్యం చేస్తూ ఉంటారు. ఎప్పుడూ ముడుచుకుపోరు, చిక్కుల్లోకి రారు, గాబరా పడరు, బలహీనంగా అవ్వరు. వారు సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. శక్తిశాలిగా ఉంటారు. వారిలో ఎదుర్కొనే శక్తి ఉంటుంది. సత్యత ఎప్పుడూ కదలదు, అచలంగా ఉంటుంది. సత్యమైన నామ ఉగిసిలాడుతుంది కానీ మునుగదు. కనుక సత్యతను ధారణ చేసే ఆత్మలే మహానులు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, బిజీ అయిన మనసు
బుద్ధిని క్షణంలో స్టాప్ చేయడమే సర్వశ్రేష్ఠ అభ్యాసం. బిజీ అయిన మనసు బుద్ధిని క్షణంలో స్టాప్ చేయడం ఏంటి? సర్వశ్రేష్ఠ అభ్యాసము. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. ఓం శాంతి. ఈరోజు స్వమానం నేను శక్తిశాలి ఆత్మను అనుకోండి. నేను శక్తిశాలి ఆత్మను. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.